ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆగు ఆగవే. ప్రతిసారి ఇలా వస్తువులు పగలగొట్టడం కాదు, ఇతరుల మనసులు పగిలేలా చేయాలి. అయిపోయింది. ఈ రోజుతో అంతా సర్వనాశనం అయిపోయింది. నేను కన్న నా కళ చెదిరిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పకుండా కళ్ళ చెదిరిపోయింది, కన్ను చుట్టబడింది అంటావేంటే? అయినా నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, సడన్ గా ఈ వైల్డ్ రియాక్షన్ ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ పద్మావతి జైలుకి వెళ్లకుండా ఆగిపోబోతుంది. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, ఈ రోజు మా ఇంట్లో అది దేవత అయిపోయింది. ఇన్ని రోజులు దాన్ని నెత్తిన మాత్రమే పెట్టుకున్నారు, కాని ఇప్పుడు ఏకంగా దానికి గుడే కట్టించేలా ఉన్నారు. అంత గొప్పగా ఏం చేసింది ఆ పద్మావతి? ఆ సంపత్తిని చంపింది తను కాదు అని నిజం చెప్పింది. ఏంటి, నిజం చెప్పిందా? అవును. ఇన్ని రోజులు అది మౌనంగా ఉండి తప్పు చేశానంటేనే విడిపించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఇక ఇప్పుడు స్వయంగా అదే హత్య చెయ్యలేదని నిజం ఒప్పుకుంది. ఇక బయటికి తీసుకురాకుండా ఎలా ఉంటారమ్మా? ఊరుకోరు, ఖచ్చితంగా ఊరుకోరు. దాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆల్రెడీ ఆ కార్తిక్ గాడికి నా మీద అనుమానం వచ్చింది. అది చాలదు అన్నట్టు ఆ చంద్రగాడు వాళ్ళకి దొరికిపోయాడు. ఏది ఏమైనా వాడి చేత నిజం చెప్పిస్తారు. నేను జైలుకి వెళ్ళడం పక్కా. ఏంటి ఆ మాటలు? నువ్వెందుకే జైలుకి వెళ్తావు? వెళ్తే గిల్తే ఆ పద్మావతి కదా వెళ్తుంది. ఎలా వెళ్తుందమ్మా? పద్మావతి ఎలా వెళ్తుంది? ఆ ప్లాన్ వేసింది నేను, ఆ హత్య చేయించింది నేను. అన్ని నేను చేస్తే అదెలా జైలుకు వెళ్తుంది? చేయించింది నువ్వే అయినా చేశాను అని చెప్పింది అదే కదా. ఇరుక్కోవటం చాలా తేలికే, కానీ దాని నుంచి బయటికి రావటం అంత సులభం కాదు. పద్మావతి నిర్దోషి నిరూపించుకోవాలి అంటే ఒకటి ఆధారాలు కావాలి, లేదా ఆ చంద్ర నిజం చెప్పాలి. అవేలాగో నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి అసలు దొరికే ఛాన్సే లేదు. ఇంకా చంద్ర నిజం చెప్పకుండా నువ్వు ఆల్రెడీ బెదిరించావు కాబట్టి వాడు నిజం చెప్పడు. ఇంకెలా జైలుకి వెళ్తావు నువ్వు? నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా, కానీ చావుకు మించిన భయం మనిషికి ఇంకేముంటుంది? తన్ను మాలిన ధర్మం కన్నా చెడ్డ పని ఇంకోటుండదు అంటారు. మరి ఆ చంద్రగాడు ఒకవేళ తను ప్రాణాలతో ఉండాలనుకుంటే నిజం చెప్పే ఛాన్స్ ఉంది కదమ్మా. మరైతే ఏం చేద్దాం అనుకుంటున్నావు లీలా? మీరు చేయాల్సింది చేశారు కదా, ఇంతకింత నేను బదులు తీర్చుకుంటాను. ఇన్ని రోజులు నువ్వే నా జీవితం అనుకున్నాను, అందుకే నేను ఇలా భద్రంగా ఫ్రేమ్ కట్టి కాపాడుకున్నాను. కానీ నువ్వు ఇంకెప్పుడు నా జీవితంలోనే లేవు. అలాంటి నువ్వు ఇక నా కళ్ళ ముందు మాత్రం ఉండడం ఎందుకో? కీర్తన, కీర్తన! ఏంటి వంశీ పిలిచావు?
ఈ చెత్తను తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసాయి. ఏం చేస్తున్నావు? వంశీ ఈ ఫోటో తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయమన్నాడు, అందుకే పడేస్తున్నాను అత్తయ్య. షటప్! ఏంటమ్మా, ఏమైంది? ఈ ఫోటోని డస్ట్బిన్ లో పడేయమని చెప్పింది నువ్వేనా? అనవసరమైనవి ఇంట్లో ఉండడం ఎందుకు? అందుకే ఆ చెత్తని చెత్తబొట్లో పడేయమన్నాను. ఎవరు చెత్త? ఎవరు చెత్త? నందిని ఈ ఇంటి కోడలు, మన ఇంటి దేవత. తనకి పూజలు చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అమ్మా, ఏంటి నువ్వు అసలు? తను నాకు వద్దు అంటుంటే దేవత దెయ్యం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నావు. ఎత్తుతాను, ఆకాశానికి ఎత్తుతాను. తను నీకక్కర్లేకపోవచ్చు, కానీ నాకు అవసరం. నందిని కోడలు మాత్రమే కాదురా, నాకు కూతురు కూడా. ఇంకొక్కసారి ఇలా చేశావంటే నిన్ను ఇంట్లోంచి గెంటేసి తనని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. మైండ్ ఇట్. వంశీ, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నందినియే కదా? అవును, నా కర్మ కొద్ది దొరికింది. భార్యని బాయ్కాట్ చేయడానికి రెడీ అయ్యాడంటే మన రూట్ క్లియర్ అవుతుందన్నమాట. లాయర్ గారు, మా పద్మావతి ఆ సంపత్ని హత్య చేయలేదని తెలిసిపోయింది కదా, ఇక తన ఈ కేసు నుంచి బయటపడినట్టేనా? అసలు సమస్య ఇప్పుడే మొదలైందండి. సమస్య మొదలవడం ఏంటి లాయర్ గారు? అవునాదిత్య గారు, తాడని పట్టుకుంటే పామే ఖర్చినట్టుగా పద్మావతి తనంతట తానే చిక్కుల్లో పడింది. అందుకే అంటారు డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర ఎలాంటి నిజాలు దాయకూడదని. కానీ మీరు వింటేగా, దాయాల్సింది చెప్తారు, చెప్పాల్సింది దాస్తారు. మీరేమంటున్నారో మాకేం అర్థం కావట్లేదు లాయర్ గారు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది కేశవ్ గారు? పద్మావతి నిజం పోలీసుల ముందు ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేసింది. కోర్టులో అబద్ధపు నిందని మీద వేసుకోవడం అంటే ఒక రకంగా న్యాయస్థానాన్ని మోసం చేయడమే అవుతుంది. ఈ విషయం గాని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి తెలిస్తే కేసును వాళ్ళ వైపు ఇంకా బలంగా మార్చుకుంటాడు. కానీ పద్మ ఆ హత్య మా అన్నయ్య చేశాడేమో అనుకుని అలా నిందని మీద వేసుకున్నానని చెప్పింది కదా. చెప్పింది ఆదిత్య గారు, కానీ ఆ విషయం కోర్టు నమ్మాలి కదా. ఒకవేళ నమ్మించాలి అన్నా కూడా అది ప్రాబ్లమే. అదెలా ప్రాబ్లం అవుతుంది లాయర్ గారు? జడ్జి గారు ఆ హత్య చేసింది పద్మావతి కాదని నమ్మితే తనని కేసులోంచి బయటపడేస్తారు కదా. తను బయటపడితే మీరు లోపలికి వెళ్లాల్సి వస్తుంది.
అదేంటి లాయర్ గారు, ఆయన ఎందుకు లోపలికి వెళ్తారు? ఎందుకంటే ఆ హత్య చేసింది కేశవ్ గారు అనుకోవటం వల్లే పద్మావతి పొరపాటు పడిందని, తన కుటుంబాన్ని సంరక్షించుకునే ప్రాసెస్లో తను ఆ నింద ఒప్పుకోవాల్సి వచ్చిందని నేను వాదిస్తాను. అప్పుడు పద్మావతి మీద ఉన్న ఫోకస్ అంతా కేశవ్ గారి మీదకి షిఫ్ట్ అవుతుంది. పోనీ కేశవ్ గారు చేశారా అంటే అది లేదు. ఇప్పుడు తనని నిర్దోషిగా ప్రూవ్ చేయాలంటే ఆ హత్య చేసిన పర్సన్ ఎవరో దొరకాలి. అదంత ఈజీగా అయ్యే పనిలా లేదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి అన్నట్టుగా ఉంది. అయితే మరి సమస్య నుంచి బయటపడే మార్గం ఏం లేదా లాయర్ గారు? పద్మావతిని, కేశవ్ గారిని నిర్దోషులుగా బయటపడేయాలంటే మనకి రెండు దారులున్నాయి. ఏంటండి అవి? ఒకటి, మీరు చెప్పినట్టు ఆ చంద్ర అనే పర్సన్ని వీలైనంత త్వరగా పట్టుకుని నిజం చెప్పించటం. 2, ఆ సంపత్ని కాపాడే ప్రాసెస్లో తన బాడీలోంచి కేశవ్ గారు తీసిన వెపన్ని వెతికి ఎవ్వరికీ దొరకకుండా చేయటం. పొరపాటున ఈ విషయం పీపీ గారికి తెలిసినా, లేక ఆ వెపన్ వాళ్ళకెవరికైనా దొరికినా ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు. కేసు మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. పద్మావతి బయటకొస్తుంది, కానీ కేశవ్ గారికి శిక్ష పడుతుంది. తెలుస్తుంది లాయర్ గారు, ఈ విషయం ఖచ్చితంగా పీపీకి తెలుస్తుంది. నేనున్నదే అందుకు కదక్కా. నమస్తే సార్. నమస్తే కార్తీక్. ఆ చంద్ర విషయం ఎంతవరకు వచ్చింది? వాడు దొరికాడు సార్. ఇప్పుడే తీసుకొచ్చి లాకప్లో వేశాం. మీకే కాల్ చేద్దామనుకునే లోపు మీరే నాకు కాల్ చేశారు. గుడ్ జాబ్. వెంటనే వాడిని ఇంట్రాగేట్ చేసి ఆ హత్య ఎవరు చేశారో ఏంటో అన్ని డీటెయిల్స్ కనుక్కొని నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ఇప్పుడే వాడి చేత నిజం చెప్పిస్తాను. ఉంటాను సార్. సార్, మీరు అనుకున్నట్టు ఆ సంపద హత్యకు నాకు ఏ సంబంధం లేదు సార్. దయచేసి నేను చెప్పేది నమ్మండి సార్. నమ్ముతాను రా, ఖచ్చితంగా నమ్ముతాను. కాకపోతే ఆ హత్య ఎలా చేసావు, ఎందుకు చేసావని నిజం చెప్పు. అప్పుడు నమ్ముతాను. నీ టైం, నా టైం, ఇద్దరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే నిజం చెప్పు. లేదంటే నేను నా లాఠీకి పని చెప్పాల్సి వస్తుంది. అవి నీ ఒంటికి పని చెప్తాయి. చెప్పు, ఆ సంపత్ని ఎందుకు చంపేశావు? నేను చంపడం ఏంటి? ఆయన అతను నా బాస్ సార్. ఎవరైనా బాస్ని చంపుకుంటారా? రేయ్, ఇవే వద్దని చెప్పేది. నువ్వో రౌడీవి. మీకు కూడా ఇలాంటి గ్రాటిట్యూడ్ ఫీలింగ్స్ ఉంటాయంటే నమ్మడానికి నేనేం పిచ్చోని కాదు. అనవసరంగా నన్ను విసిగించకుండా తొందరగా చెప్పు. ఆ హత్య నిన్ను ఎవరు చేయమన్నారు? సార్, నేను చెప్పేది నిజం. నేను ఆ హత్య చేయలేదు. ప్రామిస్ సార్. నార్మల్. ఆ హత్య నువ్వు చేయకపోతే అదే రోజు ఎందుకు ఇక్కడి నుంచి పారిపోయావు? ఎందుకు మా నుంచి తప్పించుకుని తిరుగుతున్నావు? నిన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా నువ్వు పారిపోయావు. నిజానికి అప్పటి వరకు మాకు నీ మీద అనుమానం మాత్రమే ఉండేది. కానీ నువ్వెప్పుడైతే మా నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించావో అప్పుడే కన్ఫర్మ్ అయింది ఆ హత్యకి నీకు ఖచ్చితంగా సంబంధం ఉండే ఉంటుందని. చెప్పు, ఎందుకు చేశావు? సార్, నిజంగా నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావురా? నీ చేత నిజం ఎలా రాబట్టాలో అలాగే రాబడతాను. కానిస్టేబుల్. సార్, సార్,
ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నిజం చెప్పమంటే చెప్పవా? అమ్మా అమ్మా సార్ సార్ అమ్మా 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 చెప్పు. అమ్మా అమ్మా సార్ అమ్మా అమ్మా సార్ అమ్మా 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 సార్ సార్ అయ్యో అమ్మా సార్ అమ్మా చెప్పు చెప్పు. అమ్మా 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 సార్ సార్ అమ్మా అమ్మా సార్ 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 చెప్పరా, ఇప్పటికైనా చెప్పు. ఆ హత్య ఎందుకు చేశావు? నిజంగా నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. నీకేం తెలియనప్పుడు ఇక నువ్వు బ్రతుకుని మాత్రం ఉపయోగం ఏంట్రా? చచ్చిపో. కానిస్టేబుల్స్, ఎంక్వైరీ చేస్తుంటే భయంతో నా రివాల్వర్ కొట్టేసి సూసైడ్ చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రెడీ చేయండి. వద్దు సార్, అంత పని చేయకండి, నిజం చెప్పేస్తాను. చెప్పు, ఎవరిని చేత హత్య చేయించారు? అది Come on, చెప్పు, ఎవరు చేయమన్నారు? అది పద్మావతి. పద్మావతి, ఆ రోజు అన్నయ్య ఆ కత్తిని దాచింది ఇక్కడే అని చెప్పావు కదా, ఎక్కడ ఆ ప్లేస్? అక్కడ. పద. ఎక్కడ ఆ ప్లేస్? ఇదిగో ఇక్కడే. ఇదేంటి పద్మావతి, ఇక్కడే దాచిపెట్టాడన్నావు కదా, మరి కత్తి లేదేంటి? అదే నాకు అర్థం కావడం లేదు ఆదిత్య. అసలు ఆ ప్లేస్ ఇదేనా లేక ఇంకేదేనా? సరిగ్గా గుర్తు చేసుకో. లేదు ఆదిత్య, కన్ఫర్మ్ గా ఇది నాకు బాగా గుర్తుంది. మరైతే ఆ కత్తి ఏమైనట్టు? ఇక్కడే ఉండాలి కదా. ఒకవేళ బావగారు మళ్ళీ ఇక్కడికి ఏవైనా వచ్చుంటారంటావా? ఆ ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఉండు, అన్నయ్యకి ఫోన్ చేసి అడుగుదాం. హలో, చెప్పు ఆదిత్య, కత్తి దొరికిందా? లేదన్నయ్య, దొరకలేదు. ఏంట్రా నువ్వు చెప్పేది? దొరకలేదా? అవునన్నయ్య. నువ్వేమైనా మళ్ళీ ఇక్కడ రావడం లాంటివి ఏమైనా చేసావా అన్నయ్య? నేను ఆ సంఘటన జరిగిన తర్వాత అటువైపు మళ్ళీ కన్నెత్తి కూడా చూడలేదు ఆదిత్య. అలాగా? సరే అన్నయ్య, ఉంటాను. ఏమంటున్నారు బావగారు? అన్నయ్య రాలేదంట. తను తీక ఇక్కడ లేక అసలు ఏమై ఉంటుందా కత్తి? ఎస్, ఖచ్చితంగా ఈ పని వాడే చేసుంటాడు. వాడా? వాడెవడు?
ఇంకెవడు? ఆ చంద్రగాడే. ఆ సంపత్తిని చంపి ఆ కేసు బావగారి మీదికి వచ్చేలా చెయ్యాలనుకుంది ఆ చంద్రానే కాబట్టి ఏ ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడుంటాడు. వాడే బావగారు దాచిపెట్టిన కత్తిని చూసి తీసుకెళ్ళిపోయి ఉంటాడు. అయితే పద, వెంటనే ఈ విషయం కార్తిక్ గారికి చెప్పి వాడు ఎక్కడ దాచాడో అడగమని చెప్దాం. పద, కార్తిక్ గారి దగ్గరికి వెళ్దాం. తనే కాల్ చేస్తున్నాడు పద్మావతి. లిఫ్ట్ చేసి మాట్లాడు ఆదిత్య. హలో కార్తిక్ గారు, మేము మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం. ఇంతలో మీరే కాల్ చేశారు. వద్దండి, మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేనే వస్తాను. మీరు మా దగ్గరికి వస్తారా? ఏమైందండి? ఆ చంద్రగాడు నిజం చెప్పాడా? చెప్పాడు ఆదిత్య. అవునా? ఎవరు చేయించమన్నారంట? దాని గురించి మీతో డైరెక్ట్గా మాట్లాడితేనే బెటర్. ఇలా ఫోన్లో అవుతూ. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ప్రస్తుతానికి మేము వేరే చోట ఉన్నాం కార్తిక్ గారు, కానీ ఏం పర్వాలేదు, మీరున్న చోటే కలుస్తాం. మీరు రండి. ఓకే. ఇంతకీ నన్ను పిలిపించడానికి కారణం ఏంటి? నువ్విప్పుడు ఒక మర్డర్ చేయించాలి వంశీ. ఏంటి మర్డరా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నేను మర్డర్ చేయించడం ఏంటి? తప్పదు వంశీ. కొన్ని మనకు కావాలి అనుకున్నప్పుడు కొన్ని చెయ్యక తప్పదు. ఇప్పుడు ఆ సంపత్ హత్య కేసులో నిందితుడని చంద్ర అనే వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. నిజానికి ఆ హత్య చేసింది ఆ చంద్ర కాదు, మీ మామయ్య కేశవ.